మన శరీరం అంటే ప్రాణం గాదు. మన శరీరం ఇక్కడుంటది. ఇక్కడ జీవించడానికి గుడారం ఇచ్చాడు దేవుడు. అది ప్రాణం గాదు. మన ఆత్మ అంటే ప్రాణం అన్నమాట. ఎందుకంటే ప్రాణం పోయినాక శరీరం కులిపోతది. మట్టిలో కలిసిపోతది. బూడిదయిపోతది. మాయమైపోతది. కానీ మన ప్రాణము అది జీవించేది. అందుకే ప్రభు అన్నాడు, ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని యేసయ్య మనకు చెప్పాడు. మన ప్రాణం అంటే ఆత్మ. మన ప్రాణమును దేవునికి అప్పగించుకోవాలండి. కీర్తనాకారుడు ఆయన అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. మన ప్రాణము ప్రభుని అంటి వెంబడిస్తున్నది. అంటే మన యొక్క ప్రాణము ఆయనను కోరుకుంటుంది. అది ఎప్పుడు మనము కొలుసుకుందాం. మనం చూసుకుందాం. మన ప్రాణము మన కుటుంబమును అంటి వెంబడిస్తుందా? మన ప్రాణము మన ఆస్తిని అంటి వెంబడిస్తుందా? మన ప్రాణము మన యొక్క డబ్బుని అంటి వెంబడిస్తుందా? అప్పుడు మనం వాటితో ఇంటిమసీ ఎక్కువవుతది. మనము దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తాము. అప్పుడు రక్షణ మనకి ఉండదు. అందుకనే మన ప్రాణమును పోగొట్టుకోకుండా మనము కాపాడుకోవాలని దేవుడు అంటున్నాడు. ఇప్పటికే మన యొక్క జీవితాల్లో మన యొక్క పితృ పారంపర్యమైన ఆచారమును బట్టి కావచ్చు, మన యొక్క పిత్రార్జితమును బట్టి కావచ్చు, మన పితరులు మనకిచ్చిన స్వభావం బట్టి కావచ్చు, ఈ లోకం యొక్క ప్రభావం బట్టి కావచ్చు. మనం ఇప్పటికే డబ్బుతోటి మనము అన్యోన్యత ఎక్కువైపోయింది. ఇంటిమసీ ఎక్కువైపోయింది మనకున్న డబ్బు మీద. కాబట్టి ఏమాత్రము డబ్బు తేడా వచ్చినప్పుడు మనకి బాధ కలుగుతది. తట్టుకోలేం. డబ్బుని సంపాదించడానికి మనం ఆతృత పడతాం, శ్రమ పడతాం, శ్రద్ధ వహిస్తాం. అనేకమైన ప్రణాళికలతో, ఉద్దేశాలతో, శ్రద్ధతో మనం జీవిస్తాం. కాబట్టి ఆ డబ్బు గురించే యేసుక్రీస్తు ప్రభు మొదట్లోనే 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ భూలోకంపై ఉన్నప్పుడే చెప్పాడు. మీరు ఆ డబ్బుని కానీ, దేవునిని కానీ ఏదైనా ఒకదాన్ని ఎంచుకోండి. కాబట్టి మనం దేవునిని ఎంచుకుంటే రక్షణ వస్తది. ఇది ప్రభువు మనకు చెప్పాడు. నేను చెప్పట్లేదండి. దేవుని మాటలన్నీ అదే. మన ముందు 2 ఉంటాయి. ఒకటి డబ్బు, ఒకటి దేవుడు. మతము రెండిటిని కలుపుతుంది. కాబట్టి క్రైస్తవ మతం ఈ రెండిటిని కలిపేసింది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు డబ్బిస్తాడు. కలిపితే కలవదది దేవుడు ఆయన ఒప్పుకోడు. కాబట్టి మనం రక్షణ పొందుదామండి. ఇవి మనకు కఠినంగా ఉన్నా, బాధ కలిగించినా, మనం సహించలేకపోయినా, ఓర్చుకోలేకపోయినా అది సత్యం అది. అది ఎప్పటినుంచో ఉన్న సత్యం ఇది. దేవుడు మన ముందు పెట్టాడు. ప్రభువుని ఎన్నుకోవాలి, డబ్బుని నిర్లక్ష్యం పెట్టాలి. అప్పుడు వాక్యమును మనం గైకొనగలుగుతాం. దేవుని యొక్క వాక్యము మన యొక్క ఆత్మలను రక్షింపగల శక్తి గలది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరించి, ఆ వాక్యమును మనం ఇష్టపడి, అంగీకరించి, నమ్మి ఆ వాక్యానికి మనం అప్పగించుకోవాలి. అప్పుడు మనకు రక్షణ కలుగుతది. మన ఆత్మను రక్షించబడతది.